హలో గైస్, నమస్తే. దిస్ అజయ్ కుమార్ అని మీరు చూస్తున్నారు ది ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇవాళ వీడియో మీకు ఇదైతే టెక్ వీడియో అయితే కాదు, అంటే ఎడిటింగ్ రిలేటెడ్. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, చాలామంది కొత్తగా యూట్యూబ్లోకి అడుగు పెడుతూ ఉన్నారు. వాళ్ళకి మైండ్లో ఒకటి నిలిచిపోయింది అనమాట. యూట్యూబ్ పెట్టాలి అంటే మన దగ్గర మంచి ల్యాప్టాప్ ఉండాలి, గేమింగ్ ల్యాప్టాప్ ఉండాలి, సాఫ్ట్వేర్స్ లైక్ ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇలాంటి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ ఉంటేనే మనం ఎడిటింగ్ నేర్చుకొని ఆ తర్వాత ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేసిన తర్వాత యూట్యూబ్లో పెట్టి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయారు అనమాట. ఎందుకంటే రీసెంట్గా నాకు నా వాట్సాప్ నెంబర్కి కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో డిఎం కూడా చేశారు చాలామంది. భయ్యా, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, బట్ నా దగ్గర మంచి ల్యాప్టాప్ లేదు, గేమింగ్ ల్యాప్టాప్ లేదు, ఎడిటింగ్ చేయడానికి ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ లేదు, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సాఫ్ట్వేర్ లేదు. ఇప్పుడు ప్రీమియర్ ప్రో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకుందామంటే నా ల్యాప్టాప్ ఏమైనా ప్రాబ్లం అవుతుంది, ఒకవేళ పర్చేస్ చేద్దామంటే అంతమంది నేను ఇన్వెస్ట్ చేయలేను అని చెప్పేసి చాలా మంది నాకు మెసేజ్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఎవరైతే యూట్యూబ్ ఛానల్ పెట్టి టెక్ వీడియోస్ కానీ లేదంటే ఫ్యాక్ట్స్ ఛానల్స్ కానీ వ్లాగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం తక్కువ బడ్జెట్లో ఎలాంటి ల్యాప్టాప్లో అయినా వర్క్ చేసే ఒక మంచి ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. దాని నేమ్ వచ్చేసరికి మనకి హిట్పై ఎడి మేకర్. ఈ హిట్పై ఎడి మేకర్ అనేది మనకు బడ్జెట్లో వస్తుంది. దీనికి సంబంధించిన వీడియోస్ మనకు రీసెంట్గా చాలానే చేసాం, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. పైన ప్లేలిస్ట్ కానీ కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు కావాల్సిన ప్రతి ఒక్క ఫీచర్ అనేది ఉంటుందన్నమాట. ఇది లేదు అది లేదు అని చెప్పి ఏముండదు. మీ యూట్యూబ్ వీడియోస్కి ఎడిటింగ్కి ఏమేమి కావాలో ప్రతి ఒక్క టూల్ అనేది అందులో మనకు చూడడానికి కనిపిస్తూ ఉంటుంది. ఫుల్ వర్క్ చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఇంకా మనకు ఫ్యూచర్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం తీసుకొస్తూనే ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అప్పుడప్పుడు ఈ ఎడిటింగ్ సంబంధించి వస్తూ ఉంటాయి. సో మన సబ్స్క్రైబర్ చాలా మంది దానికోసం వచ్చే వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కూడా నేను వీడియో చేయాలి కాబట్టి చేస్తున్నాను. ఇంకొక డైనోకర్స్ అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ ఉంది, క్రియేట్ చేశాను. అందులో మీకు ఇంకా నుంచి ఏ ఎడిటింగ్ సంబంధించిన అందులో నుంచి వస్తాయి మీకు అప్డేట్స్ అని, ప్రతి ఒక్క వీడియో అనేది అందులోనే వస్తుంది. ఇందులో మాత్రం మీకు ఓన్లీ టెక్ వీడియోస్ వస్తాయి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మెయిన్ వీడియో కంటెంట్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ మీరు ఫస్ట్ చూసినట్లయితే క్రియేటివ్ వీడియో అని చెప్పి కనిపిస్తుంది, అండ్ ఇక్కడ ఆటో సబ్ టైటిల్ అండ్ ట్రాన్స్లేషన్ అని చెప్పి కనిపిస్తుంది అనమాట. సో హిట్పై ఎడి మేకర్ గురించి మనం చాలా వీడియోస్లో చేసాం, కానీ ఈ వీడియోలో కొన్ని మనకు ఏ ఫీచర్స్ అనేవి చాలా యాడ్ అయినాయి. చాలా మంచి మంచి ఫీచర్స్ అని చెప్పొచ్చు ఇవి. సో ఒక వీడియో ఎడిటర్కి ఏమేమి కావాలో అన్ని ఆల్ మిక్స్ చేసి కొడితే ఏ సాఫ్ట్వేర్ అయితే మనకు కనిపిస్తుందో అదే హిట్పై ఎడి మేకర్. ఆల్ మిక్స్డ్ అనమాట. ప్రతి ఒక్కటి వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఏ షార్ట్స్ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవడం కానీ, ఆడియో ఎడిటింగ్ కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కానీ మొత్తం ఏఐతోనే ఉంటుంది అనమాట. అంటే ఏ అంటే మీరు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి మనకు అవుట్పుట్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఓన్గానే చేసుకోవాలి. ఏ వీడియో ఎడిటింగ్ అయినా అది చేసేయమంటే చేసేదనమాట. సో మన ఓన్ క్రియేటివిటీ కూడా ఇందులో ఉండాలి. సో ఒక వీడియోని ఎడిటింగ్ చేయాలంటే ఇవి చాలా వరకు మనకి యూజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నేను మోర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి అనమాట టూల్ బాక్స్లో మనకి ఇక్కడ ఆల్ కనిపిస్తుంది. వీడియో, ఆడియో, ఇమేజ్, టెక్స్ట్, ఏ టూల్స్. ఓకే, ఇప్పుడు ఆల్ అంటే ఇవన్నీ కలిపి ఇందులో ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు వీడియో ఓపెన్ చేసి చూపిస్తాను. వీడియోలో మనకి ఇక్కడ ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి కొన్ని. ఇమేజ్ టు వీడియో అంటే ఒక ఇమేజ్ని తీసుకొని దాన్ని వీడియోలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట, ఏ అనమాట ఇది. అండ్ స్క్రీన్ రికార్డింగ్ కూడా మీరు హై క్వాలిటీలో స్క్రీన్ రికార్డింగ్ అని చేసుకోవచ్చు ఇందులో. అండ్ వీడియో డౌన్లోడర్ అంటే మీరు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఇంకా ఎందుకులేండి మళ్ళీ చెప్తే కాపీరైట్ పడుతుంది. సో అన్నీ ఇక్కడ జస్ట్ లింక్ పేస్ట్ చేస్తే అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆ తర్వాతకి ఏ వీడియో జనరేటర్ అనమాట, అంటే ఏఐతో మనం వీడియోస్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అదొక మంచి ఆప్షన్. దీనికోసం మీరు వేరే వెబ్సైట్లలోకి వెళ్ళేసి చేయడం కన్నా సో ఇందులోనే మనకి ఇమేజ్ టు వీడియో కానీ, వీడియో డౌన్లోడ్ కానీ, ఏ వీడియో జనరేటర్ కానీ, స్టెబిలైజేషన్ కూడా ఉంది ఇందులో. అంటే షేక్ అవుతున్న ఫుటేజెస్ని మనం స్టెబిలైజ్ చేసుకోవచ్చు. అంటే షేక్ లేకుండా మనం దాన్ని స్టెబిలైజ్ చేయొచ్చు అనమాట. తర్వాత రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఫోటోస్కే కాదు, ఇందులో మీరు వీడియోస్కి కూడా బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. అదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా తర్వాతకి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ని మనం వీడియోస్కి బ్యాక్గ్రౌండ్ బ్లర్ లేకపోతే చూడడానికి అంత లుక్ ఉండదు. సో ఇది మనకు ఆటోమేటిక్గా అంటే ఏఐ ద్వారా మనకు బ్యాక్గ్రౌండ్లో బ్లర్ అనేది యాడ్ చేస్తుంది. ఆ తర్వాత వీడియోస్ ట్రాన్స్లేటర్ అనమాట. అంటే ఇప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అనుకోండి వీడియో, దాన్ని అదర్ లాంగ్వేజెస్లోకి కన్వర్ట్ చేసుకోవడం అనమాట. లేదా అదర్ లాంగ్వేజెస్ ఉన్న వీడియోస్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ చేసుకోవడం అనమాట. అలా మనం విత్ లిప్ సింక్తో పాటు మనం వీడియోస్ని అయితే ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. అదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఏ షార్ట్స్ అంటే ఒక నార్మల్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ని ఏఐలోకి కన్వర్ట్ చేసి అంటే షార్ట్ ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి ఈ ఏ అనేది సబ్ టైటిల్స్ కానీ మెయిన్ పాయింట్స్ కట్ చేసుకొని ఒక షార్ట్ ఫార్మాట్లో మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. అదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆడియోకి సంబంధించిన టూల్స్ అనమాట ఇవన్నీ. వోకల్ రిమూవర్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ ఉంది అనుకోండి, మూవీ సాంగ్స్, తెలుగులో సాంగ్ మంచి మీకు ఫేవరెట్ సాంగ్ ఏదైతే ఉంది దాన్ని మీరు జస్ట్ అక్కడ వోకల్ ఎవరైతే పాడుతున్నారో ఆ వోకల్స్ అనేవి రిమూవ్ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి అనుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని అలా ఉంచేసి ఏదైతే పాడుతున్న వోకల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వోకల్స్ని రిమూవ్ చేసి మనకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. ఆ తర్వాత ఆడియో డౌన్లోడర్ చెప్పాను కదా. సో వీడియో డౌన్లోడ్ ఎలానో అలానే ఆడియో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఇందులో. ఓకే, ఏదైనా లింక్ పేస్ట్ చేస్తే మీకు ఇందులో ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాక్ట్ ఆడియో అంటే వీడియోస్లో నుంచి మీరు ఆడియోని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంకా వాయిస్ చేంజ్
వాయిస్ చేంజ్ అంటే ఇప్పుడు నా వాయిస్ అనేది నార్మల్గా ఉంది, దీన్ని మనం డిఫరెంట్ వాయిసెస్లోకి చేంజ్ చేసుకోవడం అనమాట. ఓకే, చిప్మంక్స్ వాయిస్ కానీ, రోబోట్ వాయిస్ కానీ, హ్యాకర్ వాయిస్ కానీ ఇలా. ఓకే, ఆ తర్వాత నాయిస్ రిడక్షన్. ఇప్పుడు మనం వాయిస్ ఓవర్లో అంటే మనం మాట్లాడే దాంట్లో ఏదైనా నాయిస్ వచ్చింది అనుకోండి, మన వీడియోస్లో కాదు, మన ఆడియోలో నాయిస్ వచ్చింది అనుకోండి, ఆ నాయిస్ని, బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఏదైతే ఉందో దాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు దీని ద్వారా. అండ్ బీట్ రిడక్షన్. ఇప్పుడు ఏదైనా ఒక సాంగ్ ఉంది అనుకోండి, ఆ సాంగ్లో మనకు బీట్స్ ఉంటాయి, ఆ బీట్స్ దగ్గర మనం వీడియోస్ అనేవి యాడ్ చేసుకోవాలంటే మన బీట్ తగ్గట్టు వెతుక్కోవాలి. ఫస్ట్ ఆ సాంగ్ని వెతుక్కోవాలి, ఎక్కడెక్కడ బీట్స్ ఉన్నాయని చెప్పి అక్కడ మార్కర్స్ పెట్టుకోవాలి. సో అదంతా లేకుండా జస్ట్ ఇది ఆటోమేటిక్గా బీట్స్ అనేవి మనకు పాయింట్స్ అనేవి పెట్టించేస్తుంది. అక్కడ ఆ పాయింట్స్లో మనం వీడియోస్ని పెట్టేస్తే మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఓకే, తర్వాతకి ఇమేజ్. ఇక్కడ ఏ ఫోటో కట్అవుట్ ఉంది అంటే ఫోటోస్కి మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో ఎన్హాన్సర్ ఉంది, మన ఫోటోస్ లో క్వాలిటీలో ఉన్నాయనుకోండి, దీన్ని యూజ్ చేసి మనం ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనమాట హై క్వాలిటీలోకి. ఆ తర్వాత టెక్స్ట్ అనమాట, టెక్స్ట్ సంబంధించి కూడా ఉంది. ఏ కాపీ రైటింగ్ అంటే ఏదైనా మనం ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, నాకు ఎత్తుకు సంబంధించిన 5 ఫ్యాక్ట్స్ కావాలి, మిస్టరీ ఫ్యాక్ట్స్ కావాలి అనుకున్నాం అనుకోండి, దాన్ని టైప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మనకు స్క్రిప్ట్ అనేది రాసిచ్చేస్తుంది అనమాట. అండ్ టెక్స్ట్ టు స్పీచ్ అంటే మనం టెక్స్ట్ టైప్ చేస్తే అది స్పీచ్ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఓకే, అది మాట్లాడుతుంది. మనం ఏదైతే టెక్స్ట్ ప్రాంప్ట్ ఇస్తామో ఆ టెక్స్ట్ అనేది మనం వాయిస్లో కన్వర్ట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన వాయిస్లోకి. అండ్ స్పీచ్ టు టెక్స్ట్ అనమాట, అంటే ఇక్కడ మనం ఏదైనా మాట్లాడడం అనుకోండి, అది వాయిస్ లాగా కన్వర్ట్ చేస్తుంది, టెక్స్ట్ లాగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ తర్వాత స్ప్లిట్ సబ్టైటిల్స్ అంటే సబ్టైటిల్కి సంబంధించిన టూల్ అనమాట ఇది. అండ్ సబ్టైటిల్ మేకర్ అంటే మనం మన వీడియోస్కి సబ్టైటిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. క్రియేట్ వీడియోలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనం క్రియేటివ్ వీడియో మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేశాక మనకు మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇదే అనమాట మెయిన్ ఇంటర్ఫేస్. ఇక్కడ నుంచి మనం వీడియోస్ని ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, నా వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా, ఇందులోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇది అనమాట నా వీడియో. ఓకే, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసరికి మనకి లోకల్ మీడియా అంటే మన వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం పీసీ స్క్రీన్ ఏదైతే మన ల్యాప్టాప్ ఉందో ల్యాప్టాప్ ఆర్ పీసీ స్క్రీన్ని రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ రికార్డ్ వాయిస్ ఓవర్ అంటే వాయిస్ ఓవర్ని రికార్డ్ చేసుకోవచ్చు, అంటే డబ్బింగ్ చెప్పొచ్చు అనమాట. రికార్డ్ స్క్రీన్ అండ్ కెమెరా రెండు రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ గేమ్ అంటే మనం గేమ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అనుకోండి, గేమ్స్ని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. రికార్డ్ అప్లికేషన్ అంటే మీరు సపరేట్గా ఒక అప్లికేషన్ మీరు రికార్డ్ చేయాలనుకుంటే దాన్ని చేసుకోవచ్చు అనమాట. రికార్డ్ కెమెరా అంటే మనకు వెబ్ క్యామ్ సపోర్ట్ ఉంటే వెబ్ క్యామ్తో రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ఏ మీడియా కనిపిస్తుంది. ఇక్కడ మనకి ఏంటంటే ఏతో ఇక్కడ మీరు గమనించినట్లయితే హగ్ యువర్ లవ్, మీరు ఫొటోస్ నేను అప్లోడ్ చేసి వాళ్ళిద్దరు కొద్దిగా అంటే లైక్ హగ్ చేసుకున్నట్టు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏ వెబ్సైట్స్ ఇక్కడ మనకి చాలా ఉన్నాయి, వెబ్సైట్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ మీకు అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ రికార్డ్ కనిపిస్తుంది, ఆల్రెడీ దీని గురించి చెప్పాను మీకు. అండ్ డౌన్లోడ్, ఇక్కడ మనం ఏదైనా లింక్ పేస్ట్ చేస్తే ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించేవన్నీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్స్, ఇవన్నీ మనకు బ్యాక్గ్రౌండ్స్ అనమాట. ఈ బ్యాక్గ్రౌండ్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు మీ వీడియోస్లోకి, చాలా ఉంటాయి. ఇంకా స్టాక్ వీడియోస్ ఉంటాయి, ఈ స్టాక్ వీడియోస్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ స్టాక్ ఫొటోస్ ఉంటాయి మనకి. అండ్ ఇక్కడ స్టాక్ గిఫ్ట్స్ అయితే ఉంటాయి, ఈ గిఫ్ట్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా టెక్స్ట్ సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. మీరు టెక్స్ట్ని కూడా ఇక్కడ టెంప్లెట్స్, ఇవన్నీ టెంప్లెట్స్ మీకు. ఓకే, ఏదైనా ఒక టెక్స్ట్ని తీసుకున్నామా, డైనోని చూసినట్టుంది, కొందరు డైనోసార్ అంటున్నారు, చూసారు కదా. ఇక్కడ టెక్స్ట్ వచ్చేసింది మనకి. టెక్స్ట్ని ఇక్కడ మనం పైన యాడ్ చేసుకున్నాం అనుకోండి, చూసారు కదా టెక్స్ట్. ఇక్కడ మనం కావాలంటే దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉంటాయి మీకు, ఇవన్నీ టెక్స్ట్ టెంప్లెట్స్ ఉంటాయి మనకి, మళ్ళీ టైటిల్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా ఏ కాపీ రైటింగ్ గురించి ఆల్రెడీ మనం చెప్పాం. ఇక్కడ ఏ కాపీ రైటింగ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనం ఏదైనా టైప్ చేసాం అనుకోండి, టాప్ 5 ఎర్త్ ఫ్యాక్ట్స్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీకు ఎలాంటివి కావాలి, లైక్ మూవీస్ అండ్ టీవీస్, కమర్షియల్స్, రిలేషన్స్, కుకింగ్ ట్యూటోరియల్స్, లైఫ్, ఇట్లా మనకు చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి. సో నేను ఇంగ్లీష్ అయితే ఉంది ఇందులో. అండ్ మనకు హిందీ కూడా ఉంది, తెలుగు అయితే లేదు. జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తాం అనుకోండి, మనకు స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసి ఇచ్చేస్తుంది మనకి. ఇక్కడ మీరు చూసినట్లయితే స్క్రిప్ట్ని జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మీరు వాటిని కాపీ చేసుకొని కావాలంటే వీడియోస్ అనేవి ఎడిటింగ్ చేసుకో చూపిస్తాను. అది కూడా మీకు ఇప్పుడు ఏ కాపీ రైటింగ్ అనేది మనకి ఇంకా ఎలా యూజ్ అవుతుందని చెప్పేసి. ఓకే, అండ్ మనకి ఇక్కడ యానిమేషన్ టెక్స్ట్, ఇక్కడ మనం జస్ట్ ఇక్కడ నేను అజయ్ అని చెప్పి నేమ్ ఇస్తున్నా. జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, అజయ్ నేమ్తో టెక్స్ట్ అనేవి వచ్చేస్తాయి. ఇక్కడ చాలా ఈజీగా ఉంది. సబ్స్క్రైబ్ సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి మనకు, ఇంకా ఎమోజీస్ ఉంటాయి, ఇంకా ఇలాంటివి అలర్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆడియో ఉంటుంది, సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే ఉంటాయి ఇందులో, మీరు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు వాయిస్ చేంజర్ అయితే ఉంది, మనకు నచ్చిన వాయిస్ ని మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ వెల్కమ్ టు ద వరల్డ్ చూసారు కదా. ఇంకా ఆ తర్వాత మన వాయిస్ ని రికార్డ్ చేసుకొని మన వాయిస్ ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మన వాయిస్ ని కూడా సో వేరే వర్డ్స్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ టెక్స్ట్ టు స్పీచ్ అయితే ఉంది. మనం ఇక్కడ ఏదైనా టెక్స్ట్ని టైప్ చేసాం అనుకోండి, ఇక్కడ నేను ఏ కాపీ రైటింగ్లోకి వెళ్తున్నాను, ఇక్కడ ఏం చేస్తానంటే హెర్త్ హిడెన్ సీక్రెట్స్ అని చెప్పి టైప్ చేస్తున్నాను. ఇక్కడ ఎక్స్ప్లెనేటరీ వీడియో అని చెప్పి పెట్టేసి కన్ఫర్మ్ చేస్తున్నాను. ఇక్కడ మనకు వచ్చేసింది మొత్తం. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏదైనా ఒక వాయిస్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. Hello, let my voice out. Hello. ఇతను సెలెక్ట్ చేసుకొని జనరేట్ చేసాం అనుకోండి, మనకు జనరేట్ అయిపోద్ది. అంటే టెక్స్ట్ నుంచి స్పీచ్లోకి జనరేట్ అవుతుంది అనమాట.
ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను చూడండి. So, top 5 incredible Earth facts you didn't know. Did you know that Earth is the only planet not named after a god? చూసారు కదా ఎంత బాగుందో. ఇంకా ఇక్కడ మనకు తెలుగు వాయిస్ కూడా ఉంది. తెలుగులో కూడా మీరు కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మోహన్ అండ్ శృతి ఉంది. హలో నా స్వరం మీ హలో నా స్వరం మీ హలో తెలుగుని కూడా ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడ నుంచి మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే తెలుగు వాయిస్ కూడా వచ్చేస్తుంది. లేదంటే మన వాయిస్ని కూడా ఇక్కడ క్లోన్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. అండ్ ట్రాన్సిషన్ ఉంటాయి మనకు, ట్రాన్సిషన్స్ అనమాట ఇవి. వీడియోకి మధ్య మనం ట్రాన్సిషన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా ఉంటాయి, ఇంకా 3Dకి సంబంధించినవి ఉంటాయి. అండ్ ఎఫెక్ట్స్, మోషన్, స్లైడ్ షో, బేసిక్, వాట్స్ న్యూ. ఇక్కడ మనకు ఏదైనా కొత్తగా వచ్చినట్లయితే ఇక్కడ మనకు అప్గ్రేడ్ అనేది అవుతూ ఉంటాయి అనమాట. అండ్ ఫిల్టర్స్ ఉన్నాయి, ఇంకా మన కలర్ గ్రేడింగ్కి సంబంధించిన ఫిల్టర్స్ అయితే ఉంటాయి. సో ఇలా మనకు చాలా ఫిల్టర్స్ అయితే ఉంటాయి. వీటిని కూడా యాడ్ చేసుకోవచ్చు మన వీడియోస్కి. అండ్ ఎఫెక్ట్స్లో చూసినట్టయితే ఇవన్నీ మనకు వీడియో ఎఫెక్ట్స్ అనమాట. సో వీటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. Only a tiny fraction is drinkable. చూసారు కదా మనకు లెన్స్ ఫ్లేర్ ఎఫెక్ట్ లాగా వచ్చిందనమాట. ఇంకా సబ్ టైటిల్స్ అయితే ఉంటాయి. మన వీడియోస్కి మనం సబ్ టైటిల్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా క్లిప్ని తీసుకుంటుంది అనమాట. ఆటోమేటిక్గా క్లిప్ని తీసుకొని ఇక్కడ మనం ట్రాన్స్లేటెడ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. ఇక్కడ మనం తెలుగుని సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ నేను తెలుగు సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఆటో డిటెక్ట్ ఇక్కడ నేను తెలుగు పెట్టేస్తున్నా. ఇక్కడ ఆటో డిటెక్ట్ పెట్టేసిన. జస్ట్ ఇంత మనం ఇప్పుడు ఆటో సపరేట్లో మీరు క్లిక్ చేసామంటే మనకు సపరేట్స్ అనేవి యాడ్ అయిపోతాయి అనమాట. కొద్దిగా మనకు టైం తీసుకుంటుంది, అందుకని నేను చూపించట్లేదు. అండ్ ఏ అవతార్ ఉంటుంది, ఏ అవతార్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలంటే. Happy April Fool's Day. Stay sharp. ఓకే, ఇంకా వీడియో లిప్సింక్ అనమాట. అంటే ఆటోమేటిక్గా మనం లిప్సింక్ అనేది చేసుకోవచ్చు. మన ఫోటో పెట్టేసుకొని, మన క్లోన్ ఫోటోని పెట్టేసుకొని, మనకు స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసి మన వాయిస్ని పెట్టేసుకొని టోటల్గా మొత్తం ఏ ద్వారానే మనం ఎడిటింగ్ చేసుకునే విధంగా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు. ఇక్కడ నేను రెండైతే క్రియేట్ చేసాను, ఇక్కడ చూడొచ్చు మీరు. Yippee! Top 5 incredible Earth facts you didn't know. చూసారు కదా, ఈ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, కావాలంటే ఇక్కడ నుంచి మీరు మీ అవతార్స్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా వీడియోని కట్ చేయాలన్నా అన్ని ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి మీకు. సో కట్ చేసుకున్నామా, ఇక్కడ నుంచి డిలీట్ చేసుకున్నామా, డన్. ఇంకా వీడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా సైడ్లో కూడా మీకు వీడియో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం జూమ్ చేసుకోవచ్చు, ఒపాసిటీ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, పొజిషన్ చేంజ్ చేయొచ్చు. ఓకే, పొజిషన్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఇక్కడ రొటేట్ చేసుకోవచ్చు కావాలంటే వీడియోని. అండ్ మిర్రర్ చూసారా, ఈ విధంగా మనం హారిజాంటల్ వర్టికల్గా అటు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనం చూసినట్లయితే నేనే ఎనేబుల్ చేశాను, బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అప్లై చేసాం అనుకోండి, టైం తీసుకుంటుంది కొద్దిగా. ఓకే, ఇంకా ఎఫెక్ట్స్లోకి వెళ్తే ఇంకా మనం ఏ టూల్స్లోకి వచ్చినట్టయితే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ కానీ, బ్లర్ బ్యాక్గ్రౌండ్ కానీ, స్టెబిలైజేషన్ ఇవైతే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆడియోకి సంబంధించిన సెట్టింగ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. అండ్ స్పీడ్లోకి వెళ్తే ఇక్కడ మనం స్పీడ్ ర్యాంపింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, స్పీడ్ ర్యాంపింగ్ సంబంధించిన కొన్ని కర్వ్స్ అయితే వాళ్ళు ఫ్రీగా అయితే ఇస్తున్నారు, వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీ ఓన్గా కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా యానిమేషన్ ఉంది. సో ఇవన్నీ మనకు ట్రాన్సిషన్స్ అనమాట. ఓకే, వీటిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా కలర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ బ్రైట్నెస్ కానీ, కాంట్రాస్ట్, సాచురేషన్, షార్ప్ అండ్ షాడో, హైలైట్, టెంపరేచర్, టోన్ ఇవన్నీ మీరు కలర్ గ్రేడింగ్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా మనకు ఏవైతే మనకు ఒక వీడియోకి కావాలో ప్రతి ఒక్క ఆప్షన్స్ అనేవి ఇందులో ఇవ్వడం జరిగింది. మీ ఇష్టం, ఇంకా మీకే వదిలేసాను. మీరు ఏ సాఫ్ట్వేర్స్ యూజ్ చేయడం, ఏ వెబ్సైట్స్ని యూజ్ చేయడం కన్నా జస్ట్ ఈ హిట్ బై ఎడిటింగ్ మేకర్ని యూజ్ చేస్తే చాలు, మీకు ప్రతి ఒక్కటి ఇందులోనే ఉంటాయి. ఇంకా మనకు వీడియో అంతా ఎడిటింగ్ అయిపోయింది అనుకుంటే సింపుల్గా ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి మీరు 4K ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు మీరు ఇందులో. మీకు దీనికి సంబంధించిన లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని సో ట్రై చేయండి. ఇందులో ఉన్న ఎఫెక్ట్స్ అన్ని యూజ్ చేయండి. ఆ తర్వాత కావాలంటే మాకు నచ్చింది అనుకుంటే మీరు పర్చేస్ చేసుకోండి, ఇంకా మీ ఇష్టం. సో గైస్, చూసారు కదా వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా వీడియోకి లైక్ చేసుకోండి, నా కష్టానికి కొద్దిగా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన ప్రతి ఒక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకోటి మన డైనోకర్స్ అని టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అక్కడ మీకు ఏ యాప్ కావాలన్నా అక్కడ నేను టొమాటోస్ని అయితే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. డైనోకర్స్ అని చెప్పి ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే మన ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అవ్వండి. టోటల్గా మనకు 3 ఇన్స్టా పేజెస్ అయితే ఉన్నాయి, అందులో మీకు ఏదైతే యూజ్ అవుతుందో దాని అయితే ఫాలో కొట్టండి. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోకి వెళ్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.